ఈ ఇంటి కోడలుగా నువ్వు అడ్డెందుకు? ఏయ్, నేనేమంత చేతకందాన్ని కాదే. నా భర్త నాకు దూరం చేస్తానంటే ఆ దేవుణ్ణైనా ఎదురుస్తాను. నువ్వెంత? గౌతమి, 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 గౌతమి. ఏంటక్క? ఈ గ్లూకోజ్ నీళ్ళు తాగు. ఆయనేరి? ఏమో, నాకు చెప్తున్నారా? అంతా ఆయన ఇష్టమైపోయింది. నాతో పని లేనంతగా అయిపోయిందిగా. నువ్వు తాగు. నాకొద్దక్క. ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావా? నీ మీద నాకు అనుమానం లేదని చెప్పాను కదక్క. నువ్వు అలా అంటున్నావు, కానీ జనం అలా అనుకోవడం లేదు. నా మీద నీకు అనుమానం, అందుకే నేనేమిచ్చినా తినడం లేదు, ఏమిచ్చినా తాగడం లేదు అని అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు నిజం చేస్తావా? వాళ్ళ గురించి కాదు, నా కోసమైనా నువ్వు తాగాల్సిందే. నువ్వు ఈ నీళ్లు తాగితేనే జరిగిన దానికి నువ్వు నన్ను క్షమించావనుకుంటాను. లేదంటే నా మీద అనుమానం ఉన్నట్టే. అక్క, వద్దక్క. తాగు, నా కోసం తాగు. ఇప్పుడు ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది.
నీకాదు, నాకు ఎన్నాళ్ళయిందో నిద్రపోయి. నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి నిద్రపోలేదు. ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమవుతుంది? నాకేం కాదు, ఇప్పుడు అస్సలు కాదు. ఏంటక్క, నాకేదో మత్తుగా అనిపిస్తుంది. తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగా? పడుకోమ్మా, నిద్రపో. శాశ్వతంగా నిద్రపో. పడుకోమ్మా, శాశ్వతంగా నిద్రపో. ఏంటక్క ఇది? ఏదో లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. గౌతమి, 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 గౌతమి. చంపేశాను, చంపేశాను, చంపేశాను. నిన్నే కాదు, నా బిడ్డను కూడా చంపుకున్నాను. నా బిడ్డను కూడా చంపుకున్నాను. లేదంటే 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 నువ్వు నన్ను చంపేస్తావు. ఆ బిడ్డను కని నన్ను బయటికి పంపించడానికి తప్ప నన్ను అమ్మ అని పిలిపించడానికి కాదుగా నీ కడుపును మోసేది. నన్ను బయటికి పంపించడానికి అందుకు వాడిని నువ్వు ఎలాగో చంపేస్తావు. అందుకే నా కోసం కావాలనుకున్న బిడ్డ నా కోసం నీ చేతిలో చనిపోవడం కంటే నీ కడుపులోనే చచ్చిపోతే మంచిదిగా. అందుకే 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 చంపేశాను. నేనే చంపేశాను, నేనే చంపేశాను, నేనే చంపేశాను. చంపేశాను, నేనే చంపేశాను. నా బిడ్డ నేనే చంపేశాను, నా బిడ్డ నేనే చంపేశాను. నా బిడ్డను కూడా చంపేశాను, నా బిడ్డను కూడా చంపేశాను. గౌతమి, గౌతమి, గౌతమికి ఏమైంది? చంపేశాను, చంపేశాను. నా బిడ్డని మిమ్మల్ని దూరం చేయాలనుకుంటుంది, నా నుంచి దూరం చేయాలనుకుంటుంది. అందుకే చంపేశాను, చంపేశాను.
చెప్పడం ఏంటి? చంపలేను, చంపలేను. నేను హంతకురాలి కాలేను. చంపలేవు, నీ వల్ల కాదు. నీ చావుకి నేను కారణం అవుతాను, కానీ నా చావుకి నువ్వు కారణం కాలేవు. ఏంటి? నువ్వు నన్ను చంపుతావా? నేను నిన్ను చంపాల్సిన అవసరం లేదు. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డను చంపితే నిన్ను చంపాల్సిన అవసరం నాకుండదనుకుంటా. నా బిడ్డను చంపుతావా? నేను ఆయనకి దగ్గర కావాలన్నా, నువ్వు దూరం అవ్వాలన్నా నాకున్న ఆయుధం ఇదొక్కటే. ఈ ఇంటికి కోడలంటే నేను, ఆయనకి భార్య అంటే నేను. నేను చంపేస్తానే, నేను చంపేస్తాను. నా ప్రాణం పోతుందన్నా భరిస్తాను. నా భర్త నాకు దూరం చేస్తానంటే మాత్రం సహించను. ఆయన్ని నాకు దూరం చెయ్యాలి, ఆయన్ని నన్ను విడదీయాలనుకున్న తర్వాత నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతకనివ్వను, బ్రతకనివ్వను. తల్లి మనసు తల్లడిల్లుతోందమ్మా. కొత్తగా అమ్మతనం బరువు అయిందా? చెప్పమ్మా. త్వరగా చనిపోవాలనుంది గురుగారు. ఏ ఆడదానికి అమ్మతనం బరువు కాదు గురుగారు. నారాతేంటో జరిగే అవమానాలకి అనుమానాలకి అమ్మతనం కూడా బరువుగా అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? తలరాతమ్మా, రాసిన వాణ్ణి కూడా శాసిస్తుంది. మా అమ్మని చూసి ఏ రోజు ఏ క్షణాన్ని చనిపోతుందని చెప్పారో అదే రోజు అదే క్షణాన్న మా అమ్మ చనిపోయింది. బిడ్డ పుట్టాక నేను చనిపోతానని మీరే చెప్పారు. నాకు ప్రసవ గండం ఉందని మీరు చెప్పాక ఏం చేయాలో నాకు అర్థమైంది. అందుకే నా మాతృత్వాన్ని గురుదక్షిణగా ఇస్తానని అనసూయక్కతో చెప్పాను. కానీ గురుదక్షిణగా ఇస్తుంది
నా మాతృత్వాన్ని కాదు, నా ప్రాణాన్నని మీకు నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత నా చావు మీద నాకు గౌరవం పెరిగింది గురువుగారు. నా చేత ఇంత మంచి పని చేయిస్తుంది నా చావు. నన్నులా మారుస్తుంది నా చావు. కానీ ఇదంతా నేనెవరి కోసమైతే చేస్తున్నానో, ఎవరి సంతోషం కోసం నేను నా మాతృత్వాన్ని గురుదక్షిణగా ఇస్తున్నానో, వాళ్ళే నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేయను గురువుగారు. అనసూయ అక్కడ నేనెందుకు అనుమానిస్తాను? నా బిడ్డ ఏ రోజైతే ఈ భూమి మీద పడతాడో ఆ రోజే నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను. ఆ క్షణం నా బిడ్డ అనసూయ అక్కది. వాడికి అమ్మంటే అనసూయ అక్కేగా. నా బిడ్డకి కాబోయే తల్లిని నేనెందుకు అనుమానిస్తాను? ఇంత చేస్తున్నా అనసూయ అక్క నన్ను అనుమానిస్తుందంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరిని అనుమానించాలో తెలియట్లేదు. అందుకే నా చావేదో త్వరగా వస్తే బాగుండి అనిపిస్తుంది గురువుగారు. అమ్మా, ఇదిగో ఈ దీపం వెలిగించు. వెలిగించమ్మా. ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందో తెలుసా? మహా అయితే కొన్ని క్షణాలు. వెలిగించిన నీ చేతులతోనే ఆ దీపాన్ని ఆర్పగలవా? చక్కగా వెలుగుతుంటే ఎలా ఆర్పగలం స్వామి? చూసావా అమ్మా, నువ్వు గౌరవిస్తున్నది, పవిత్రంగా చూస్తున్నది ఆ దీపాన్ని కాదమ్మా, ఆ దీపపు వెలుగుని. ఆ వెలుగు క్షణకాలమే ఉండొచ్చు, కానీ వెలుక్కున్న విలువ దేనికి ఉండదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆ వెలుగు వెనకే పరిగెడుతుంది. అలాంటి వెలుగువమ్మ నువ్వు. కారణజన్మురాలివి. ఏ ఆడది చెయ్యని త్యాగం చేస్తున్నావు. ఆ ఇంటికి ఒక బిడ్డని, ఒక వారసుణ్ణి, ఒక ఇంటి పేరునే గురుదక్షిణగా ఇస్తున్నావు. నీ త్యాగం ఊరికే పోదమ్మా. భరించు. అవమానాల్ని, అనుమానాల్ని అన్నిటినీ భరించు. ఇవన్నీ కూడా నువ్వు అందించే వెలుగు ముందు చాలా చిన్నవి. ఎంత చిమ్మ చీకటైనా అమ్మ వెలుగు ముందు దిగదుడిపే. బాధపడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పిందే జరుగుతుంది. నీ మరణాన్ని, నీ బిడ్డ జననాన్ని ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళిరా అమ్మా.